నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న మీడియాతో రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ ఆయన కేసు విత్‌డ్రా చేసుకుంటాను అని చెప్పారు సార్. అదే విధంగా అసలు ఆ రోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆమె అంటే రేవతి ఎలా చనిపోయింది, బాబుని ఎలా బయటికి తీసుకొచ్చారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేది కూడా ఆయన చెప్పారు. నిజంగా ఆయన కేసు విత్‌డ్రా చేసుకుంటే అల్లు అర్జున్ ఈ కేసు నుండి బయటపడే అవకాశం ఉంటుందా? అసలు విత్‌డ్రా చేసుకోవాలి అంటే ఆయన ఎలా చేసుకోవచ్చు సార్ ఈ కేసు? నిన్న రేవతి భర్త శ్రీతేజ్ వాళ్ళ ఫాదరు భాస్కర్ హ్మ్. మీడియాతో మాట్లాడాడు. ఆహ్, మీడియా వాళ్ళు అడిగారు, "అసలు మీరు కేసు విత్‌డ్రా చేసుకుంటామని గతంలో చెప్పారు గదా!" అంటే హ్మ్. అరెస్ట్ అయిన రోజే చెప్పాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన డిసెంబర్ 13థ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే 14థ్ భాస్కర్ మీడియాతో మాట్లాడాడు. హ్మ్. "అయ్యయ్యో! నాకిలా జరుగుతుందని తెలీదు. మా ఇంటిల్లిపాది ఆయన ఫ్యాన్స్ మేము. మా బాబు ఆయనంటే పడి చస్తాడు. హ్మ్. సో, కాబట్టి ఆయన అరెస్ట్ అవుతాడని మేము అనుకోలేదు. ఆ రోజు కంప్లెయింట్ రాసిమ్మంటే కంప్లెయింట్ రాసిచ్చాను. ఎట్లా జరిగిందంటే ఇట్లా అల్లు అర్జున్ వచ్చాడు, క్రౌడ్ ఇదయింది, ఇదంతా రాసిచ్చాను. హ్మ్. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కేసు పెట్టారు. నాకు తెలీదు ఇవన్నీ జరుగుతుందని. నేను కేసు విత్‌డ్రా చేసుకుంటాను అనేది ఆ రోజు అన్నాడు గానీ విత్‌డ్రా చేసుకోలేదు. దాంతో హ్మ్. వీళ్ళు నిన్న అడిగారు. నిన్న అడిగితే ఆహ్, విత్‌డ్రా చేసుకుంటాను. నా వల్ల ఆయన జైలుకి పోవడం నాకు ఇష్టం లేదు అనేది ఆయన హ్మ్. చెప్పాడు. హ్మ్. సో, ఇంకా చాలా విషయాలు మీడియాతో మాట్లాడా. అయితే ఇప్పుడు విత్‌డ్రాయల్ ఎలా ఉంటది? అంటే ఇది అవును సార్. క్రిమినల్ కేసు, ఆ! సివిల్ కేసు రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. అయితే క్రిమినల్ కేస్ విత్‌డ్రాయల్ హ్మ్. అన్నప్పుడు ఇదేందంటే క్రిమినల్ కేసు. ఒక ఒక హ్మ్. వ్యక్తి చనిపోయారు. ఇంకొక వ్యక్తి సీరియస్‌గా గాయాలయ్యి హాస్పిటల్‌లో ఉన్నారు. హ్మ్. ఈయన అల్లు అర్జున్ మీద ఏ11గా పెట్టారు. మొత్తం 18 మంది మీద ఇప్పటివరకు కేసుంది. ఏ8 వరకేమో థియేటర్ యాజమాన్యము, ఏ9 అండ్ 10 థియేటర్ మేనేజ్మెంటు. 11 అల్లు అక్కడి అర్జున్. నుంచి హ్మ్. 11 ఏమో అల్లు అర్జును, హ్మ్. 12 నుంచి అల్లు అర్జున్ మేనేజరు, అల్లు అర్జున్ పీఏ, అల్లు అర్జున్ బాడీగార్డు, అల్లు అర్జున్ సెక్యూరిటీ బౌన్సర్‌లు ఇన్‌చార్జ్‌లు ఒక వీళ్ళు కూడా ఇద్దరు, వస్తారా సార్? ఒక బౌన్సరు హ్మ్. అంటే బాడీగార్డు, హ్మ్. బౌన్సరు ఇలాగంతా పెట్టుకున్నారు. ఫైనల్‌గా ఏ18 మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్‌ల సంస్థ పేరు గూడా పెట్టారు. హ్మ్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇది కేసు ఉపసంహరణ అంటే మొత్తం అంతమంది మీద ఉపసంహరణ. ఆహ్, ఆహా! కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే హ్మ్. కాదు. లేదు ఆయన స్పెసిఫిక్‌గా దీంట్లో మిగతా వాళ్ళ రోల్ ఉంది గానీ, అల్లు అర్జున్ రోల్ లేదు. అల్లు అర్జున్ రాకముందే మా భార్య చనిపోయింది హ్మ్. అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టొచ్చు కావాలంటే. ఆ! అల్లు ఓకే. అర్జున్ తప్పు లేదు. హుహు. థియేటర్ హ్మ్. తప్పుంది అనేది గూడా హ్మ్. ఆయన పెట్టొచ్చు. హ్మ్. స్పెసిఫిక్‌గా అల్లు అర్జున్‌ది పెట్టొచ్చు. హ్మ్. ఓవరాల్‌గా అసలు కేసే విత్‌డ్రా ఓకే. చేసుకుంటానని గూడా హ్మ్. పెట్టొచ్చు. హ్మ్. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఉంటది. ఇప్పుడు ఆయన అనుకుంటే కేసు విత్‌డ్రా అయిపోదు. హ్మ్. నేను ఒక అప్లికేషను పోలీస్ స్టేషన్‌లో ఇస్తాను అంటే హ్మ్. కుదరదు. ఎందుకంటే ఓహోహో! ఆల్రెడీ ఇది కోర్ట్‌లో ఉంది కాబట్టి, హుహు. కోర్ట్‌కి మ్యాజిస్ట్రేట్‌కి ఈయన నాంపల్లి క్రిమినల్ కోర్ట్‌లో ఉంది కేసు కాబట్టి, హ్మ్. నాంపల్లి క్రిమినల్ కోర్ట్‌లో ఈయన పిటిషన్ ఫైల్ చేయాలి. విత్‌డ్రాయల్ పిటిషన్ అంటారు. ఇది బీఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, అంటే గతంలో సీఆర్‌పీసీ అనేవాళ్ళు. హ్మ్. దాన్నిప్పుడు బీఎన్ఎస్ఎస్ అంటున్నారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత. హుహు. ఈ బీఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఇంతకుముందు. ఇండియన్ హ్మ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అదే విధంగా ఇప్పుడు బీఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 280, హ్మ్. సెక్షన్ 280 కింద విత్‌డ్రాయల్ పిటిషన్ వేయాలి కోర్ట్‌లో. పిటిషన్ వేసినప్పుడు గ్రౌండ్స్ ఫర్ ద విత్‌డ్రాయల్. అంటే ఏ గ్రౌండ్స్ కింద విత్‌డ్రా చేసుకున్నావు? అప్పుడు నువ్వు పెట్టినప్పుడు గ్రౌండ్స్ ఏంటి? ఇప్పుడు గ్రౌండ్స్ ఏంటి? హ్మ్. అప్పుడు ఈయన ఏం చెప్పొచ్చు? పెట్టినప్పుడు నేను అల్లు అర్జున్ వల్లే క్రౌడ్ వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్‌లకి రాకపోయుంటే క్రౌడ్ ఉండేది కాదు. అల్లు అర్జున్ థియేటర్‌లకి వచ్చాడు కాబట్టి ఆ క్రౌడు పెరిగారు కాబట్టి అల్లు అర్జున్ కూడా దీనికి బాధ్యుడని నేను ఫీల్ అయ్యి కేస్ పెట్టాను. హ్మ్. తర్వాత నాకు ఫ్యాక్ట్స్ తెలిసాయి. అల్లు అర్జున్ బాధ్యత లేదు దీంట్లో. అల్లు అర్జున్ రాకముందే ఇక్కడ నా భార్య చనిపోయింది. నా కొడుకుని కూడా తీసుకెళ్లారు. కొత్తగా వీడియో కూడా బయటకొచ్చింది. నేను చూసాను. అట్లాగే నేను కొంతమంది నాతో కలిసి చెప్పారు గూడా ఇవన్నీ. సో, మా పాప కూడా చెప్పింది. అప్పటికి అల్లు అర్జున్ రాలేదు అని చెప్పింది. ఇవన్నీ హ్మ్. ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్లారు ఈళ్ళు. ఆ! సో, ఈయనకి అనేది ఏమన్నా గ్రౌండ్స్‌తో పెట్టొచ్చు. పెట్టి నాకప్పుడు ఆ చనిపోయిన టెన్షన్‌లోను నా బాబు హాస్పిటల్‌లో దీంతో కొట్టుమిట్టాడుతున్న హ్మ్. టెన్షన్‌లో నేను అనుకున్నాను గానీ, తర్వాత నాకు కొత్త ఎవిడెన్స్‌లంతా వచ్చాయి అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసి
విత్డ్రాయల్ పిటిషన్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వేస్తే ఆ ఉమ్, క్రిమినల్ కోర్టులు వేస్తే అప్పుడు మ్యాజిస్ట్రేటు దాన్ని కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ అయ్యి ఈ గ్రౌండ్స్ మీద ఈ పలానా వ్యక్తిని ఈ కేసులో నుంచి విముక్తి కల్పించవచ్చు అని మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అవ్వాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆహ్, ఆహ్, పోలీసులు అంటే ప్రాసిక్యూషన్ వ్యతిరేకించొచ్చు. ఉమ్, లేదా ప్రైవేట్‌గా కూడా మనం ఎవరు నువ్వు నేను కూడా వేయొచ్చు. విత్‌డ్రాయల్ నేను ఒప్పుకోవట్లేదు. ఇది ఉమ్, కరెక్ట్ కాదని కూడా మనం కోర్ట్‌లో వేసే వెసులుబాటు బిఎన్ఎస్ఎస్ ఇస్తుందనమాట. ఉమ్, అందుకని ఇదంత ఈజీ అయితే కాదు క్రిమినల్ కేసు. కోర్ట్‌లోనే మళ్ళీ జడ్జి గారు మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయితేనే అవుతుందనమాట. సో, ఈ ప్రొసీజర్ ఉంటది. ఆహ్, కానీ ఒకవేళ ఆయన గట్టిగా అనుకుంటే ఆల్రెడీ అల్లు అర్జున్‌కి బ్రహ్మాండమైన అడ్వకేట్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనకి ఉమ్, కూడా ఫ్రీగా ఆయన తరపున వాళ్ళకి తెలుసు కాబట్టి విత్‌డ్రాయల్ పిటిషన్ ఎలా ఉంటది అంటే వాళ్ళు గ్రౌండ్స్ ఏంటి, దానికి కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ గూడా. అంటే కాంట్రరీ ఎవిడెన్స్ ఏమొచ్చింది. అంతకుముందు ఆయన నమ్మిన పరిస్థితి ఏంటి, తర్వాత మార్చుకోవడానికి దారితీసిన ఉమ్, పరిస్థితులేంటనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఉమ్, చేస్తే విత్‌డ్రా అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వచ్చింది. ఉమ్, పోలీసులు పెట్టిన వీడియోలో 9:28 నుంచి అంటే 9:28 నుంచి 9:34 వరకు ముషీరాబాద్ మెట్రో దగ్గర ఈయన చేతులూపుతున్నాడు వెహికల్‌లో అల్లు అర్జున్. ఆ వీడియో వాళ్ళు బయట అవును పెట్టారు. సార్. ఇప్పుడొచ్చిన కొత్త వీడియో ఫ్యాన్స్ బయట పెట్టిన వీడియో అంటే 9:16కే ఈ శ్రీతేజ్ బాబుని పట్టుకొనెళ్తున్న నలుగురు యువకులు థియేటర్ నుంచి బయటకొస్తున్న ఉమ్, వీడియో బయటకు పెట్టారు. అందులో 9:16కే బయటకొచ్చాడంటే ఇంకా ముందే 9:13కో, 12కో జరిగుంటది. ఉమ్, సో, కాబట్టి అప్పటికి అల్లు అర్జున్ రాలేదు థియేటర్‌కే. సో, అల్లు అర్జున్ థియేటర్‌కే రానప్పుడు అల్లు అర్జున్ ఎట్లా బాధ్యత వహిస్తాడు అవును ఆ సార్. టైంకి? ఉమ్, అంటే వచ్చిన తర్వాత జరగలేదు, రాకముందే జరిగింది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఒక అయింది వీడియో కాబట్టి బయటకు వచ్చింది. అంటే ఉమ్, ఇది కోర్ట్‌లో ప్రూవ్ అవ్వాలి ఇవన్నీ. ఎందుకంటే వీడియో అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. అల్లు అర్జున్ వాళ్ళు చేయొచ్చు, పోలీసులు మ్యానిపులేట్ ఉమ్, చేయొచ్చు. ఈ 2 వైపుల వీడియోల్ని మనమైతే నమ్మలేం. ఎందుకు? మ్యానిపులేట్ చేయొచ్చు కాబట్టి. ఇవాళ ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. కానీ కోర్టులో కన్విన్స్ చేయాలంటే ఉమ్, రేపొద్దున ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి 2 వీడియోలు పంపించాల్సి ఉంటే 2 కాకపోతే ఇంకెన్ని ఇస్తే అన్ని పంపించాలి. అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబు సర్టిఫై చేయాలి. ఇది జెనైనే, ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు. అంటే డాక్టర్డ్ అంటారు. ఆ ఉమ్, డాక్టర్డ్ చేయలేదు, కాబడలేదు అనేది అక్కడ నిరూపిస్తే అప్పుడు ఎవరిది కరెక్ట్‌గా ఉంటదో దాన్ని బట్టి కేస్‌లో ఆ పాయింట్ వాలిడ్ అవుతుంది. ఉమ్, అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పాడు. అదేందంటే మీకు హెల్ప్ చేశారా అల్లు అర్జున్? అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు, హాస్పిటల్‌కి రాలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఉమ్, ఇవన్నీ వార్తలొస్తున్నాయంటే అతను క్లారిఫై చేశాడు. సెకండ్ డే రోజు నుంచే 4వ తేదీ జరిగితే 5వ తేదీ నుంచే అల్లు అర్జున్ మేనేజర్లు గాని, బన్నీవాస్ గారు గాని మాకు రెగ్యులర్‌గా వస్తున్నారు. మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఫీజులకు సంబంధించి కూడా వాళ్ళే చూసుకున్నారు. ఆహ్, 25 లాక్స్ అని చెప్పి 10 లాక్స్ మాకు ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. అంటే క్లియర్‌గా ఏంది అల్లు అర్జున్ 4వ తేదీ నుంచి అల్లు అర్జున్ మేనేజర్లు 5వ తేదీ నుంచే వెళ్తుంటే గవర్నమెంట్ లేట్‌గా ఎంటర్ అయింది. గవర్నమెంట్ ఎప్పుడు ఎంటర్ అయింది? అల్లు అర్జున్‌ని దోషిగా నిలబెట్టాలనే ప్లాన్‌తో గవర్నమెంట్ అటువైపు ఉమ్, నుంచి నరుక్కొద్దామని ఎంటర్ అయింది గానీ, అల్లు అర్జున్ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'జగపతి బాబు నేను కలిసాను' గాని పబ్లిసిటీ చేసుకోలేదన్నాడు. అలాగే వీళ్ళు కలుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి 10,00,000 ఇమ్మీడియేట్‌గా ఇచ్చారు. ఇంకో 15 తర్వాత ఇస్తామన్నారు. ఈ లోపల కేసు ఇది కోర్టుకెళ్ళడం ఇవన్నీ జరిగితే ఇప్పుడు డబ్బులిస్తే మళ్ళీ అది అల్లు అర్జున్‌కి నెగెటివ్ అవుతుంది గానీ డబ్బుల్ని గూడా ఆపారు. సో, అందువల్ల నాకు వాళ్ళ నుంచి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గూడా తన పర్సనల్ వాళ్ళ బాబు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి 25,00,000 గవర్నమెంట్ నుంచి ఇతనికి ఇప్పటివరకు ఏమి డబ్బులు ఏం రాలేదు. రాలేదు. ఉమ్, ఆహ్, అతను పర్సనల్‌గా ఇచ్చాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ గూడా వాళ్ళిద్దరూ నవీన్ తర్వాత రవి వీళ్ళిద్దరూ వెళ్లి గూడా 50,00,000 ఇచ్చారు. సో, దాదాపు ఇంకో 15 లాక్స్ గాని ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆయనకి 1,00,00,000 వచ్చినట్టుగా ఉంటది. ఇప్పటికీ ఆయనకి 85 లాక్స్ ఆయనకి వెళ్ళిపోయింది. ఉమ్, అట్లాగే మెడికల్ బిల్లులంతా గూడా ఇప్పుడు గవర్నమెంట్ పే చేస్తుంది. అంతకుముందు ఆహ్,
అల్లు అర్జున్ అల్లు బ్యాచ్ అర్జున్. పే ఉమ్, చేశారనేది ఉమ్, ఆయన చెప్తున్నాడు. అట్లాగే ఆ రోజు ఎలా జరిగింది సంఘటన అంటే, ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మేము వెళ్ళాము. మేము మధ్యలో విడిపోయాము. విడిపోయి నా భార్య, నా కొడుకేమో లోపలికెళ్ళిపోయారు. నేను కూతురుతో బయట ఉండిపోయాను. అయితే నాకేం జరిగింది అర్థం కాలేదు. క్రౌడ్స్ ఎక్కువైపోయింది. దాంతో నేను పాప ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి పాపని తీసుకొని ఇంట్లో వదిలేసి మళ్ళీ వచ్చాను. వచ్చేసరికి నాకు విషయం తెలిసింది. ఇలాగ జరిగింది అని హాస్పిటల్‌కెళ్ళాను. హాస్పిటల్‌లో అప్పటికి నాకేం చెప్పలేదు. తర్వాత 3 గంటలకి నాకు తెలిసింది. మా ఫ్రెండ్‌కి 12 గంటలకు చెప్పారంట. నాకు 3 గంటలకి తెలిసింది. ఆహ్, అనేది ఆయన చెప్తున్నాడు. ఉమ్, సో, ఇది ఆయన వెర్షన్. అంటే ఈ కేస్ గాని విత్‌డ్రా చేసుకుంటే మాత్రం అల్లు అర్జున్‌కి ఖచ్చితంగా ఊరట లభిస్తుంది. ఉమ్. ఎప్పుడు స్ మ్యాజిస్ట్రేట్ అది ఓకే అయితే. అవును సార్. ఆ ప్రొసీజర్ అయితే జరిగే అవకాశం ఉంది. దానికి బేస్ కూడా ఉందనే నాకనిపిస్తుంది. మరి ఆయన చేసుకుంటాడా? ఆయన మీద ఏమన్నా ప్రభుత్వం కావచ్చు